మంచు విష్ణు నటించిన కన్నప్ప మూవీ హార్డ్ డ్రైవ్ చోరీ అంశంపై టాలీవుడ్లో కలకలం రేపుతోంది. కన్నప్పకు సంబంధించిన కీలక సన్నివేశాలున్న హార్డ్ డ్రైవ్ ముంబై నుంచి కొరియర్ రూపంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్న విజయ్ కుమార్ కార్యాలయానికి రాగా ఆఫీస్ బాయ్ దాన్ని రిసీవ్ చేసుకుని ఎవరికీ చెప్పకుండా చరిత అనే మహిళకు అప్పగించగా ప్రస్తుతం ఆ ఇద్దరు తప్పించుకుని తిరుగుతున్నారంటూ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్నప్ప మూవీ ప్రమోషన్లలో తీరిక లేకుండా గడుపుతున్న మంచు విష్ణుకు ఈ సమస్య కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. దీంతో ఆ పరమశివుణ్ణి ప్రశ్నిస్తూ జటాజూటధారి నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామి, హరిహర్ మహాదేవ అంటూ ట్వీట్ చేశారు. మంచు విష్ణుకు వచ్చిన ఈ పరిస్థితి చూసి ఫ్యాన్స్ ఆయనకు ధైర్యం చెప్తున్నారు. ఈ వివాదంపై రకరకాల కథనాలు వినిపిస్తున్న సమయంలో మంచు విష్ణు దీనిపై వివరణ ఇచ్చారు. హార్డ్ డ్రైవ్ చోరీపై ఇప్పటికే పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ అధికారులకు ఫిర్యాదు చేయగా సమగ్ర విచారణ చేస్తున్నారని తెలిపారు. కన్నప్ప సినిమాని అడ్డుకునేందుకు కొందరు కుట్రకు తెరదీశారని, వారందరి సమాచారం తన వద్ద ఉందన్నారు. విష్ణు చెప్పిన కథనం ప్రకారం ముంబైలోని హైవ్ స్టూడియో నుంచి మా ఆఫీస్కి హార్డ్ డ్రైవ్ కొరియర్ ద్వారా వచ్చింది. దాన్ని ఆఫీస్ బాయ్ రఘు ద్వారా మా సంస్థతో ఎలాంటి సంబంధం లేదని చరిత అనే మహిళ అందుకుని చోరీకి పాల్పడింది. ఇది కాకతాళీయంగా జరిగిందో పొరపాటున జరిగిందో కాదు, ఖచ్చితంగా ఇది వెన్నుపోటే. మా సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో 90 నిమిషాల నిడివి ఉన్న సీన్స్ లీక్ చేయడానికి జరిగిన కుట్రగా భావిస్తున్నాం. ఈ సినిమాకు సంబంధించి ఏదైనా కంటెంట్ లీక్ అయితే దాన్ని వైరల్ చేయవద్దని మనవి చేస్తున్నా. మా టీం కన్నప్ప మూవీని ఒక ల్యాండ్ మార్క్గా మార్చడానికి చాలా కష్టపడింది. అలాంటి పనులు చేయటం వల్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న తెలుగు సినిమా ఖ్యాతి దిగజార్చినట్లే. ఇలాంటి సిగ్గుమాలిన చర్యలు మా సినిమాని ఏమాత్రం అడ్డుకోలేవు అన్నారు మంచు విష్ణు. కన్నప్ప మూవీపై ఈ వివాదం కొనసాగుతుండగానే ప్రమోషన్ విషయంలో మాత్రం మేకర్స్ అస్సలు తగ్గటం లేదు. ఈ సినిమాకు సంబంధించి శ్రీకాళహస్తి గీతం బుధవారం విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోని మంగళవారం రిలీజ్ చేశారు. ఈ సాంగ్లో మంచు విష్ణు ఇద్దరు కుమార్తెలు నటించడం విశేషం.